ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే అండి. అణు ఒప్పందం గురించి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీని మీద దృష్టి కేంద్రీకరించాయి. ముఖ్యంగా అణు ఒప్పందం విషయంలో లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకుంటాం ఒక ఎత్తు అయితే అసలు అణు ఒప్పందం ఎంతవరకు అవసరం, ఇది పాజిటివ్ గా నెగిటివ్ గా దీని అనాలిసిస్ ఏంటి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. శ్రీనివాస్ గారు, మన దేశంలో బహిరంగ చర్చలో అసలు స్పష్టత లేకుండా కొన్ని లేబెల్స్ వాడి గందరగోళం చేస్తున్నాం. మనం అంతర్జాతీయ సంబంధాలలో ఒక దేశం పట్టించుకోవాల్సింది ఒకే ఒక్క అంశం, నాకు ఏమి లాభం ఉన్నది. ఒక దేశంగా, ఒక భారతదేశంగా మనం ఆలోచించవలసింది భారతదేశానికి దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి. ఇంతకుమించి మిగతాన్ని మనకు అనవసరం. ఇంకో ప్రయోజనం కావచ్చు కాకపోవచ్చు, మనకు అనవసరం. మనకు లాభం ఏమిటి, మనకు నష్టం ఏమిటి, బేరేజ్ వేసుకోవాలి. ఆ రకంగా బేరేజ్ వేసుకుంటే స్పష్టంగా అణు ఒప్పందం వల్ల మనకి లాభాలు ఎక్కువ, మనకు పరిమితులు, దానివల్ల తగ్గేటువంటి కన్స్ట్రైంట్స్, నష్టం అంటే ఏం లేదు, చాలా తక్కువ. ఏమిటి లాభాలు? మొట్టమొదటిది, ఈవేళ ప్రపంచం మొత్తంలో 16% అణు విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే 30 లక్షల మెగావాట్లు సుమారుగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రపంచంలో ఉంటే దానిలో దగ్గర 5 లక్షల మెగావాట్లు అంటే 435 పైగా ప్లాంట్లు ఉన్నాయి ప్రపంచంలో, అణు విద్యుత్ ప్లాంట్లు. 5 లక్షల మెగావాట్లు అంటే 16% అణు విద్యుత్ ఉన్నది. భారతదేశంలో కేవలం 4,000 మెగావాట్లకు లోపల ఉన్నది, 2.9%. ప్రపంచంలో మొత్తంలో 16% ఉంటే మన దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో 2.9%. ఆ 4,000 మెగావాట్లు కూడా మనకి యురేనియం లేదు కాబట్టి పేరుకి అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి కానీ మూతపడిపోతున్నాయి. ఇంకొక నెల పోయిన తర్వాత లేదు, వాటికి పని లేదు, ఇంకా ముడి సరుకు లేదు. మనకి వచ్చే 15 ఏళ్లలో మరొక 2 లక్షల మెగావాట్లు కనీసం భారతదేశానికి కావాలి. ఇప్పుడు మీరు పవర్ కట్లు చూస్తున్నారు రాష్ట్రంలో, దేశంలో కూడా లేదు. బొగ్గు కావాలి, గ్యాస్ కావాలి, తర్వాత మరి రెన్యూవబుల్ రిసోర్సెస్ కావాలి, విండ్ పవర్ కానీ లేకపోతే టైడల్ పవర్ కానీ, మరి బయోఫ్యూయల్స్ నుంచి వచ్చేదేమన్నా ఉంటే దాని నుంచి కావాలి. అది ఎక్కువగా బయోఫ్యూయల్స్ ఎక్కువ భాగం పెట్రోల్కి ప్రత్యామ్నాయంగా పెడుతుంది కానీ విద్యుత్ కోసం పెద్ద రాకపోవచ్చు. అణు విద్యుత్ కావాలి. ఏ ఒక్కటి ఒక పూర్తి పరిష్కారం కాదు. కానీ భారతదేశం అంతటి పెద్ద దేశం కనీసం 10-15% అణు విద్యుత్తును ఆధారపడకుండా, అక్కడికి ఉందన్నటువంటి ధీమా లేకుండా అది మొత్తం వదిలేస్తానని చెప్పని మనం చేయలేం. ప్రపంచంలో ఏ పెద్ద దేశం అలా చేయట్లేదు. ఫ్రాన్స్ లో ఇవాళ 80% అణు విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. 80% ఆ దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో. అది చాలా చౌకగా కూడా వస్తుంది, కాలక్రమేణా చౌక అవుతుంది. మొట్టమొదటమే క్యాపిటల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, కానీ ఇంధనం ఖర్చు తక్కువ. ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత క్రమక్రమంగా ఖర్చు తగ్గిపోతూ ఉంటుంది. రెండవది, పోనీ విద్యుత్ అక్కర్లేదు అనుకుందాం మనం. గత 34 ఏళ్ల నుంచి భారతదేశానికి ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం అందకుండా ప్రపంచమంతా అడ్డుపడింది. ఎప్పుడైతే 1974లో పోఖరణలో మనం ఆ అణు విస్ఫోటం చేశామో, మనం పేరేం చెప్పినా కూడా ఆటం బాంబులు అక్కడ కాల్చాం, అంతే కదా. పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అనండి, మీరు నాన్ పీస్ఫుల్ అనండి, ఇవన్నీ మనం చెప్పిన పదజాలం. ఒక ఆటం బాంబులు పేల్చాం అక్కడ. మళ్ళీ 98లో పేల్చాం. ఎప్పుడైతే జరిగినాయో ప్రపంచం మొత్తం కూడా భారతదేశం మీద ఉమ్మడిగా ఆంక్షలు పెట్టింది. భారతదేశానికి డ్యూయల్ యూజ్ టెక్నాలజీస్ అంటే ఇతర రంగాల్లో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం ఒకవేళ అణ్వాయుధాలకో లేకపోతే అణు విద్యుత్తుకో ఉపయోగపడేది అయినట్టయితే, రియాక్టర్ ఉపయోగపడేది అయినట్టయితే, ఏ టెక్నాలజీ కూడా దీనికోసమైనా ఉండదు. సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీ ఉందనుకోండి, మామూలు పరిశ్రమకి ఉంటుంది, యురేనియం ఎన్రిచ్మెంట్కి అవసరం కావచ్చు, అణ్వాయుధాలకు అవసరం కావచ్చు. అదే కొన్ని ఫ్యూజ్ టెక్నాలజీస్ ఉన్నాయనుకోండి, అవి అన్నిటికీ అవసరం కావచ్చు, దీనికే అవసరం ఉండదు. కానీ అది కనుక దీనికి ఉపయోగపడే అవకాశం ఉన్నట్టయితే భారతదేశానికి అందకుండా మేము అడ్డుకుంటామని ప్రపంచం ఆపేసింది. భారతదేశం అంత కీలకమైన దేశం, ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలుగొందాలనుకుంటున్న దేశం, ప్రపంచ ఆర్థిక శక్తుల్లో మరి మొదటి 5-10లో ఉన్నటువంటి దేశం, రెండవ ఆర్థిక శక్తిగా ప్రపంచంలో ఎదగాలని చెప్పి కోరుకుంటున్న దేశం. అలాంటి భారతదేశం ఈవేళ ఆధునిక సాంకేతిక విజ్ఞానం అంటూ అందుబాటులో లేకుండా ఎలా ముందుకెడుతుంది? ఈ ఆంక్షలు పోతాయి ఈ ఒప్పందం జరిగితే. ఇక మూడోది, మన అణ్వాయుధాల విషయంలో ఆంక్షలు ఏమన్నా ఉన్నాయా? ఏ ఆంక్షలు లేవు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. మిలిటరీ ఫెసిలిటీస్ వేరు, సివిలియన్ ఫెసిలిటీస్ వేరు. సివిలియన్ ఫెసిలిటీస్ మీద, అణు విద్యుత్ ఫెసిలిటీస్ మీద మనం ఏం చెప్తే అదే సివిలియన్ ఫెసిలిటీ. దాని మీద ప్రపంచం అంతా కూడా పర్యవేక్షణ ఉంటుంది. మిగతా మనం ఏం చేసుకుంటాం, ఇప్పుడు చేసుకుంటున్నట్టుగా మన ఇష్టం. కాబట్టి మనకే ఆంక్షలు లేవు. నాలుగోది, మన దేశంలో థోరియం చాలా ఎక్కువ ఉన్నది. ప్రపంచంలో థోరియం ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. కానీ థోరియం నుంచి అణు విద్యుత్ వచ్చేటువంటి సాంకేతిక విజ్ఞానం ఇంకా రాలా ప్రపంచానికి. ఇంకో 25-30 ఏళ్లు పట్టచ్చు. ప్రస్తుతం యురేనియం అవసరం అవుతుంది, దాని నుంచి ప్లూటోనియం వగైరా వస్తాయి.
ఆ థోరియంని డెవలప్ చేసుకుని 3-ఫేజ్ సైకిల్ అని చెప్పంటారు న్యూక్లియర్ సైకిల్లో. అలాగే ఫాస్ఫేటెడ్ రియాక్టర్ల ద్వారా మనం అణు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం, దీనికి ఏ రకమైన అవరోధం లేదు, మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. 4వది. ఇక 5వది ఏమండి, దీనివల్ల మరి మన విదేశాంగ విధానంలో ఏమన్నా లొంగిపోతామా అని చెప్పని. చైనా అమెరికాతో ఒప్పందం చేసుకుంది, 1-2-3 ఒప్పందం. లొంగిపోయిందా? రష్యా చేసుకుంది, లొంగిపోయిందా? రష్యా మనకు చెప్తోంది, మీరు చేయండి, అమెరికాతో ఒప్పందం చేసుకోండి. అమెరికాతో ఒప్పందం కాదు, ప్రపంచంతో ఒప్పందం ఇది. అమెరికా కేవలం ప్రపంచ దేశాల ప్రతినిధిగా ఉన్నది. అమెరికాతో ఒప్పందం అయితేనే ఐఏఈఏ గానీ లేకపోతే న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ అని ఒప్పుకుంటాయి. సంతకం పెట్టిన రష్యా చెప్తున్నది. ఫ్రాన్స్ చెప్తున్నది. జార్జ్ బుష్ చాలా రకాలుగా వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశం అది. కాబట్టి దీనిలో ఏ రకంగా విదేశీ విధానంలో మనకి మార్పు ఉండాల్సిన అవసరం లేదు. సార్వభౌమత్వంలో ఎక్కడ కూడా ఆటంకం లేదు. ఓకే, టెక్నికల్ గా చూసినా సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం చూసినా మనకి ఎలాంటి నష్టం లేదని చెప్తున్నారు. అయితే ఇంకొక సమస్య ఏంటంటే, రెండో డైమెన్షన్, భారతదేశంలో దీన్ని వ్యక్తిగత సమస్యగా భావించి మన్మోహన్ సింగ్ దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే నేను రాజీనామా చేస్తానంటున్నారు. అలాగే వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్న లెఫ్ట్ పార్టీలు మేము ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒప్పుకునే అవకాశమే లేదని చెప్పి బీజేపీతో కూడా కంప్లీట్ డిఫరెంట్ పార్టీ బీజేపీతో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జతకట్టడానికి ప్రయత్నిస్తుంది. గవర్నమెంట్ కూలిపోయే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే ఎట్లయినా సరే గవర్నమెంట్ నిలబడుతుందంటారా? దేశ ప్రజల భవిష్యత్తుకు సంబంధించి వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇంకొక వారం రోజుల్లో తేలిపోయే గవర్నమెంట్ భవిష్యత్తు గురించి మనం ఇప్పుడు ఊహాగానాలు అనవసరం, మనం జ్యోతిష్యం కాదు. కానీ దేశ చరిత్ర చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కొనసాగుతుంది. 190% అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే వ్యతిరేకించే వాళ్లకు కూడా వామపక్షాల వాళ్ళకి ఆ పెడసరి వాదంతోనూ అమెరికాకు ఉన్న పట్ల తీవ్ర వ్యతిరేకత తప్ప ఇంకేమీ లేనటువంటి వాదన ఉన్నవాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరికీ కూడా మనసులో జరిగితే బాగుండు, కాబట్టి కాంగ్రెస్ పార్టీని దింపాలని కోరుకుంది. బీజేపీ గొడవంతా అంతే. కాబట్టి బహుశా ప్రభుత్వం నిలబడుతుంది. కానీ వ్యక్తిగత ప్రతిష్టని పణంగా పెట్టడం ఎంతవరకు సబబు అని చెప్పన్నది. దీన్ని 2 రకాలున్నాయి. ప్రధానమంత్రి గారు ఆ ప్రతిష్టని పణంగా పెట్టడం సరైన పని. ఎందుకంటే దేశ ప్రయోజనాలు స్పష్టంగా దీనిలో ఉన్నాయి. ఇది జరగకపోతే దేశం తీవ్రంగా నష్టపోతుందని ప్రధానమంత్రిగా ఆయన కన్నా పరిజ్ఞానంతో అభిప్రాయపడ్డట్టయితే పదవి పోయినా పర్లేదు కానీ ఈ పని జరగాలి, లేకపోతే ఇంకా దేశంలో నేను ఎందుకు పదవిలో ఉంటామని చెప్పి నాకు మాట అవసరం ఉంది. ఈ అంశం కాదు, ఏ అంశం మీదైనా సరే దేశ ప్రయోజనాలకు కీలకమైన అంశంలో ఇది ఒకటని చెప్పని భావించినట్టయితే దానికి పణంగా పెట్టడం అవసరం. అయితే ఇది పూర్తిగా సర్వరోగ నివారణ, భారతదేశ సమస్యలకు పరిష్కారమా? కానే కాదు. భారతదేశంలో ఉన్న సమస్యలు చాలా పెద్దవి, ఎన్నో పరిష్కారాలు కావాలి. దానిలో ఇదొక పరిష్కారం అంతే. వామపక్షాలు అలాగే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం మేము దీన్ని ఒప్పుకోం కాబట్టి బయటకు వస్తామని చెప్పని హక్కు వారికి ఉన్నది, వారిష్టం అది. కానీ మేం ప్రాణం పోయినా కూడా దీన్ని జరగకుండా ఆపుతామని చెప్పనే హక్కు ఎవరికీ లేదు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయం ప్రకారం జరుగుతుంది. వారేమంటున్నారు, వీల్ మేక్ ఇట్ పొలిటికల్లీ ఇంపాసిబుల్ ఫర్ ది గవర్నమెంట్. అంటే ఒకవేళ మెజారిటీ ప్రజలు అనుకూలించినా కూడా, పార్లమెంట్ కావాలన్నా కూడా మేం మాత్రం దీన్ని జరగకుండా అడ్డుకుంటాం. అది ప్రజాస్వామ్యం కాదు. ఆ ఆలోచన ప్రజాస్వామ్యం కాదు. మేము రాజీనామా చేస్తామంటాం, హక్కు ఉంది వాళ్ళకి. మేము బయటకు వస్తామనే హక్కు ఉంది. మేము ప్రాణం పోయినా కూడా దీన్ని జరగనేమనే హక్కు ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఈ దేశంలో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఈ దేశంలో 180 మందికి అణు ఇంధనం ఏమిటో, న్యూక్లియర్ అగ్రిమెంట్ అంటే ఎవరికి తెలియదు. తెలిసిన 120 మందిలో 190 మంది అది కావాలని కోరుకుంటున్నారు. మధ్యలో ఎవరో వచ్చేసి నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ప్రాణం పోయినా కూడా ఆపుతానని చెప్పంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? ప్రజాస్వామ్యం అని చెప్పండి, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మీ అభిప్రాయాన్ని గౌరవించడం, మెజారిటీ ప్రకారం వెళ్ళటం. అంచేత మన్మోహన్ సింగ్ గారు గట్టిగా పట్టుబట్టడానికి అర్థం ఉన్నది. ఆయన పదవిని పణంగా పెట్టి దేశ ప్రయోజనాల కోసం నేను ఇది గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పంటున్నారు. లెఫ్ట్ పార్టీలు బయట రావడానికి వారికి అర్హత ఉన్నది. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని జరగనివ్వం ఏమైనా సరే అని చెప్పంటే అది ప్రజాస్వామ్యం కాదు కదా, ఆ అర్హత మాత్రం వాళ్ళకి లేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద మళ్లీ ఒకసారిగా దాని మీద చర్చ జరుగుతా ఉంది. ఇటీవల నిన్న 2-3 రోజులుగా మనం చూసినట్లయితే ఓసీ సంఘాలు కొన్ని ఈ చట్టాన్ని రద్దు చేయాలంటున్నాయి, కాకపోతే కొన్ని అవసరం లేదంటున్నాయి, కొన్ని చేంజ్ చేయాలంటున్నాయి. ఇటీవల పరిణామాలు కృష్ణమాదిగా ఆంధ్రజ్యోతి పైన, మీడియా పైన కానివ్వండి, కేసులు పెట్టడం దగ్గర నుంచి అనేక సందర్భాల్లో బెదిరించడం, క్షమాపణలు చెప్పాలి లేకపోతే ధర్నాలు చేయడం అనే స్థాయి వరకు, ముఖ్యంగా విలేజెస్ లో ఎక్కువ మంది దీనివల్ల భయభ్రాంతులకు గురవుతున్న సందర్భాలున్నాయి. దీని మీద ఒపీనియన్ ఏంటి? ఏమన్నా చేంజ్ తీసుకురావాలంటారా, అవసరం లేదంటారా? ఒక డాలుగా ఉన్నదాన్ని కత్తిలాగా ప్రయోగించడం ఎంతవరకు సమంజసం? చాలా చాలా చక్కటి పదప్రయోగం చేశారు మీరు, నాకు చాలా బాగా నచ్చింది అది. డాలుగా ఉన్నదాన్ని కత్తిలాగా ప్రయోగించడం అని చెప్పాను. దళిత వర్గాల ప్రయోజనాలను రక్షించడం కోసం ఒక కవచంగా, రక్షక కవచంగా ఉండవలసింది. ఈవేళ కొంతమంది ఈ చట్టాన్ని, దళితుల్ని అడ్డు పెట్టుకుని
దాన్ని దుర్వినియోగం చేసి ఆ చట్టానికి ఉన్న బలాన్ని పోగొడుతున్నారు. ఆ చట్టాన్ని రేపొద్దున అవసరమైన చోట్ల ప్రయోగించినా కూడా నాన్నా పులి అని చెప్పి అన్నట్టుగా మళ్లీ మళ్లీ అనవసరంగా వాడటం చేత అవసరమైనప్పుడు పదులు తగ్గే ప్రమాదం ఉన్నది. చాలా చక్కటి పదం. నేను ఇప్పుడు దాకా ఆ మాట వినలేదు, కానీ నాకు నచ్చినటువంటి పదం నేను బహుశా వాడతాను మీరు అంగీకరిస్తే. డాలుగా రక్షక కవచంగా ఉండవలసింది ఒక కత్తిగా ప్రయోగించాం. 2 చట్టాలు మన దేశంలో ఇలాంటివి ఉన్నాయి. ఒకటి దళితులకి వివక్షకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఈ చట్టము, రెండోది మహిళల రక్షణ కోసం వరకట్న నిషేధం, లేకపోతే మహిళల్ని మరి వాళ్ళ అత్యాచారాలు ఆ చట్టం. ఈ 2 చట్టాలని కనుక చాలా జాగ్రత్తగా ఈ మహిళల ప్రయోజనం కోసం దళితుల ప్రయోజనం కోసం వినియోగించకుండా వ్యక్తిగతంగా నాకు క్రోధం ఉంది కాబట్టి, ద్వేషం ఉంది కాబట్టి ఇబ్బంది పెట్టడం కోసం, హింసించడం కోసం వాడుకుంటే నష్టపోయేది అక్కడ మహిళలు, ఇక్కడ దళితులు. అంచేత అబద్దాలు చెప్పి గాని లేకపోతే సందర్భం లేకుండా కానీ వివక్షకు గురి చేయకుండా ఉన్న సందర్భాల్లో కానీ దీన్ని ప్రయోగించే ప్రమాదం లేకుండా ప్రభుత్వం గట్టిగా కొన్ని మార్గసూత్రాలు రూపొందించాలి. ఉదాహరణకి ఇక్కడ మందకృష్ణ ఫలానా కులస్తుడు కాబట్టి ఆయన మీద నిరసన చూపెట్టలే, వీళ్ళు ఆయన చేసిన పనికి నిరసన చూపెట్టారు. అలాంటప్పుడు మందకృష్ణకి, శ్రీనివాస్కి, జయప్రకాష్కి, వెంకటేశ్వర్కి, రామకృష్ణారెడ్డికి తేడా లేదు. ఆ చట్టాలు వర్తిస్తాయి, అంతేగాని దళిత చట్టం వర్తించదు. దీనికి పెద్ద తెలివితేటలు అక్కర్లా, ఇంగిత జ్ఞానం. ప్రభుత్వంలో కనుక ఆ మాత్రం ఇంగిత జ్ఞానం, ఆ మాత్రం రిస్ట్రెయింట్, ఆ పరిణితి ఉన్నట్టయితే అసలు ఇబ్బంది లేకుండా పోయేది. కాబట్టి ఇక ముందైనా సరే ఈ ప్రమాదాలు జరగకుండా మహిళల చట్టం కావచ్చు, దళితుల చట్టం కావచ్చు, ఎక్కడ అవసరమో నిజంగా వివక్ష ఎక్కడ కొనసాగుతుందో, ఎక్కడైతే కులం పేరుతో దూషణ జరుగుతోంది, అత్యాచారాలు జరుగుతున్నాయో వారి రక్షణ కోసం ఉపయోగించాలి తప్ప ఇంకో రకంగా కాదని స్పష్టమైన మార్గసూత్రాలు కావాలి. 2, వీటిని అడ్డం పెట్టుకుని అబద్దాలను, అవాస్తవాలను, ఇక్కడ అవాస్తవాలని చెప్పాల, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లో ఇంటర్ప్రిటేషన్, దాన్ని అన్వయిస్తున్న తీరులో పొరపాటు. ఇక్కడ అవాస్తవాలు ఎక్కడ ఎవరు చెప్పాల. కొన్ని సందర్భాలు అవాస్తవాలు చెప్తారు. గుంటూరులో నా సోదరుడు మరి ఐరామమూర్తి గుంటూరు జిల్లా లోక్సత్తా పార్టీ అధ్యక్షుడైన వినుకొండ ప్రాంతంలో గట్టిగా నిలబడి కృషి చేస్తున్నాడు. స్థానికంగా కొంత రాజకీయాలకు బాధ కలిగింది, ఈయన పెరిగితే కొంచెం నష్టం అవుతుందని చెప్పని. ఆయన బీసీ వర్గానికి చెందిన మనిషి, ఆయన మీద దళిత చట్టం పెట్టారు. ఆయన ఊళ్ళోకి వెళ్ళాడు, తెరలా నియోజకవర్గంలో ఎన్నికల క్యాంపెయిన్లో పనిచేస్తుండగా దళిత కేసు పెట్టి నాన్ బెయిల్ వారెంట్ అరెస్ట్ చేశారు. అయినా సరే మేము ఎవరం గొడవ చేయాల, కోర్టులోనే తేలుతుందని చెప్పని ఆ పోలీసులు విచారణ చేశారు. వాళ్ళకి అర్థమైంది, అరెస్ట్ చేసిన తర్వాత ఇది దొంగ కేసు అని చెప్పని వదిలేశారు. ఆ విచక్షణ మీకు పాలనా యంత్రాంగం లేకుండా దొంగ కేసు పెట్టిన వాళ్ళ మీద శిక్షణ తీసుకోవాలి. మీరు పాలనా యంత్రాంగం ఆ విచక్షణ చూపెట్టకపోతే వాళ్ళ మీద శిక్ష చేయాలి, చర్య తీసుకోవాలి. ఆ ఏర్పాట్లు చేసినట్టయితే ఇటు చట్టాలను కాపాడుకుంటూనే వర్గాల ప్రజలను రక్షిస్తూనే ఆ రక్షణ కవచంగా ఈ డాలుగా ఉపయోగపడుతూనే కత్తిగా మారకుండా ఇతరులకు అవరోధం కాకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఏర్పడ్డ అంటే రాజకీయ సంక్షోభం ఏర్పడిందని చాలా మంది చెప్తా ఉన్నారు. మొన్న ఈ మధ్య దేవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ అవతరించింది, త్వరలో చిరంజీవి పార్టీ వస్తుందని చెప్పి దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళ సోదరుల మాటలను బట్టి చూసినట్లయితే. స్వప్రయోజనాల కోసం పార్టీలు ఏర్పడుతున్నాయి, అసలు ఇన్ని కొత్త పార్టీలు అవసరమా? మీకు భావ సారూప్యత గల పార్టీలు ఏంటి, వాళ్లతో మీరు ఎంతవరకు షేర్ చేసుకునే అవకాశం ఉంది? కేవలం లోక్సత్తా అజెండా తీసుకొచ్చిన వాటిలో చాలా ముఖ్యమైనటువంటి అవినీతి నిరోధం, రాజకీయ ప్రక్షాళన అనే అంశంతో చిరంజీవి రాబోతున్నారు కదా, దీనివల్ల మీ పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా, లాభం జరిగే అవకాశం ఉందా? మొట్టమొదట ఈ దేశం ఏ పార్టీకి గుర్త సొమ్ము కాదు. కాబట్టి ఒక పార్టీ వస్తే లోక్సత్తా పార్టీకి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందని చెప్పన్నది నా దృష్టిలో చాలా ఏ రకమైనటువంటి పసలైనటువంటి వాదన. లోక్సత్తా కంటే బలంగా, లోక్సత్తా కంటే నిజాయితీగా, లోక్సత్తా కంటే సమర్థంగా, లోక్సత్తా కంటే ఒడుపుగా ఎవరన్నా మనం కోరుతున్న లక్ష్యాల కోసం వచ్చి పోరాడితే సంతోషించాలి, బాధపడకూడదు. ఏదో పంచాయతీలో వేరే పార్టీ వాడు సర్పంచ్ అయితే వాడు మంచినీళ్ల స్కీమ్ తీసుకొచ్చేస్తే వాడికి ఓట్లు వస్తాయో అని చెప్పి నీళ్ల స్కీమ్ రాకుండా ఆపేస్తారు. వాడు రోడ్డు వేస్తే వాడు పేరు వస్తుందని చెప్పి ఆపేస్తారు. అలాంటి రాజకీయం చేస్తే అది పరిణితి చెందిన రాజకీయంగా, దేశాన్ని ప్రేమించే వాళ్ళకి ఆ రాజకీయం ఉండదు. కాబట్టి చిరంజీవి కావచ్చు, మరొకరు కావచ్చు, లోక్సత్తా చెప్తున్నంత నిజాయితీగా, చిత్తశుద్దితో దేశ ప్రయోజనాలనే కీలకంగా భావించి పార్టీని ప్రజల ఆస్తిగా పెట్టి అవినీతి అంతం కోసం, కొత్త రాజకీయం కోసం, ఈ దేశంలో అందరి ప్రజలు వారి కాళ్ళ మీద నిలబడడం కోసం, అధికారాన్ని వికేంద్రీకరించడం కోసం ముందుకొస్తే అంతకంటే సంతోషం మరొకటి లేదు. ఇక కొత్త పార్టీలు రోజుకోటి పుట్టుకొస్తున్నమాట వాస్తవమే. రాజకీయ సంక్షోభం ఇవాళ కొత్తగా లేదు. అధికారం ఎప్పుడైతే కేవలం కొందరు పెత్తందారుల సొంత ఆస్తిగా మారిపోయిందో, రాష్ట్రంలో దాదాపుగా 1000 కుటుంబాల మధ్య అధికార క్రీడని చెప్పనేది రాజకీయంగా ఎప్పుడైతే మారిపోయిందో,
ఎవడు అధికారంలోకి వచ్చినా కూడా వాడి కుటుంబానికి లాభం తప్ప, వాడి కొడుక్కో, వాడి తమ్ముడికో, వాడి బామ్మరిదికో లాభం తప్ప ప్రజలకు లాభం లేని పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో, అధికారంలో ఉన్నవాళ్లు కోట్ల రూపాయలు ఎప్పుడైతే సంపాదిస్తూ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారో అప్పుడే భయంకర రాజకీయ సంక్షోభం రాష్ట్రంలో ఉంది. రాజకీయ సుస్థిరత్వం వేరు, రాజకీయ సంక్షోభం వేరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పటిదాకా చాలా సుస్థిరంగా ఉంది. ఏ పార్టీ అయినా మంచి మెజారిటీతో వచ్చినాయి. కానీ భయంకర సంక్షోభం ఉంది, సుస్థిరత్వంతో కూడినటువంటి సంక్షోభం ఉంది. రాజకీయ అస్థిరత వేరు, రాజకీయ సంక్షోభం వేరు. కాబట్టి కొత్తగా సంక్షోభం రాలా. ఇక ఈ పార్టీలు నేను ఇందాక చెప్పినట్టుగా దేశ ప్రయోజనాల కోసం వచ్చినట్టయితే, దేశ ప్రయోజనాల కోసం పోరాడినట్టయితే, కొత్త రాజకీయాన్ని కేవలం మాటల్లో కాకుండా చేతలను నిర్మించినట్టయితే 100% లోక్సత్తా పార్టీ వారితో కలిసి పనిచేస్తుంది. అంటే మీరు ఓటును డబ్బుతోనూ సారాయితోనూ కొనకూడదు. ఓటును కొనేవాళ్లు, ప్రజల్ని భ్రమలకు గురి చేసేవాళ్లు, ప్రజల్లో ఉన్న మోహాన్నో, ఆవేశాన్నో, ద్వేషాన్నో, అసూయనో ఆధారంగా చేసి రాజకీయం చేసేవాళ్లు, వాళ్లు దేశద్రోహులు. వాళ్లు దేశానికి అపారమైన అపకారం తలపెడుతున్నారు. వాళ్ళు దేశద్రోహులు కాబట్టి ఎవరు? ఆ రకంగా చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ, ఇవాళ ఓట్లు కొంటున్న ప్రతి పార్టీ దేశద్రోహాన్ని చేస్తున్నది. మొట్టమొదటిసారిగా ఈ మాట నేను అంటున్నాను, చాలా బలమైన మాటలు అంటున్నాను. దేశానికి అపచారం చేస్తుంటే, రాజకీయాన్ని వ్యాపారంగా మరిస్తే అపచారం కాకపోతే మరేంటి? అపచారం చేసేవాడు దేశద్రోహం కాక మరెవడు? అదే దేశద్రోహం. అలాంటి దేశద్రోహం చేసే రాజకీయం ఏ పార్టీ వచ్చినా నాకు అనవసరం. ఆ పార్టీలు దేశద్రోహంలో భాగస్వాములు అవుతాయి. రెండోది, పార్టీ నిర్మాణం అట్లా చేస్తున్నారు. పార్టీ నిర్మాణం కేవలం నేను, నా తమ్ముళ్లు, నా కొడుకులు, నా బృందము. పార్టీలో ప్రజాస్వామ్యం లేదు. పార్టీ పూర్తిగా సొంత ఆస్తిగా అయితే అప్పుడు దేశం బాగుపడదు. అన్ని పార్టీలు ఆ తీరునే ఉన్నాయి వాళ్ళ సాంప్రదాయ పార్టీలు. లోక్సత్తా పోరాటం ప్రయత్నం అంతా ఏంటంటే ప్రజల ఆస్తిగా, సమాజ సంపద రాజకీయాన్ని తేవాలని చెప్పని. మూడోది, ప్రజలకి ఎలాంటివి మనం చూపెడుతున్నాం ఆశలు? నీకు కలర్ టీవీ ఇస్తామని చెప్పంటున్నావా? లేకపోతే నీకెందుకు ఫలానా భృతిస్తామని చెప్పంటున్నావా? నీకెందుకు పుస్తకాలకు బంగారం ఇస్తామంటున్నావా? నీకెందుకు అన్ని ఉచితంగా ఇస్తామంటున్నావా? లేకపోతే డబ్బు మీది, ఓటు మీది, భవిష్యత్తు మీది, నిర్ణయాలు మీరు చేసుకోవాలి. మీ కాళ్ల మీద మీరు నిలబడేట్టుగా వ్యవస్థ నిర్మిస్తాం. విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయంలో, సంప్రదాయ వృత్తుల్లో ఆదాయం, ఈ ఉపాధికి కావలసిన నైపుణ్యం, దీని అందించిన ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం. అందరికీ ఒకే న్యాయం ఇవ్వటం ప్రభుత్వ కర్తవ్యం. అధికారం ప్రజల ముందు తీసుకొచ్చి జిల్లా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పూర్తిగా ప్రజలకు న్యాయం చేయడం ప్రభుత్వ కర్తవ్యం. మౌలిక సదుపాయాలను బాగు చేసి విద్యుత్తును 24 గంటలు ప్రతి గ్రామంలో అందించే ఏర్పాటు చేసి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ లేకుండా చేయడం ప్రభుత్వ కర్తవ్యం. అంతేగాని ప్రజల డబ్బుల్లో 100% దోచుకుని మిగతా డబ్బులో అంతా కూడా తాయిలాలు ఇచ్చేసి నీకు ఉచితంగా ఇచ్చేశారని చెప్పడం ప్రభుత్వ కర్తవ్యం కాదు, ప్రజలను దోచుకునే భాగం అది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తున్నది, గతంలో తెలుగుదేశం పార్టీ అదే అనుసరించింది, ఇప్పుడు అనుసరిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆ మాటలు చెప్తున్నది. కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు నిజంగా నిజాయితీగా చేస్తే దానికి అత్యధికంగా రాజకీయం చేయాలి. ఈ మూడు మేము కోరుకుంటున్నాం. ఓట్లు కొనని రాజకీయం, ప్రజల్ని మత్తులో ముంచిన రాజకీయం, ప్రజాస్వామ్య రాజకీయాన్ని నిర్మించేటువంటి ఏర్పాటు, ప్రజల్ని మనుషులుగా, ఓటు బ్యాంకులుగా కాకుండా, వ్యక్తిత్వం లేనటువంటి వాజములుగా కాకుండా, యాచకులుగా కాకుండా, మనుషులుగా, ఓటర్లుగా, పన్ను కట్టేటువంటి దాతలుగా భావించి వారి జీవితాన్ని బాగు చేయడం కోసం నిజాయితీగా నిజమైన ఎజెండా తీసుకొచ్చేటువంటి ఆ స్ఫూర్తి, ఆ చిత్తశుద్ధి. అధికారం రావచ్చు, పోవచ్చు. దోచుకునే అధికారం విడుకుంటే వాడుకుంటే ఏమిటి? ప్రజల దేశాన్ని మార్పు కోసం వస్తున్నామా, లేకపోతే దేశంలో ఎలాగోలా అధికారాన్ని దోచుకోవడం కోసం వస్తున్నామా? ఆ స్పష్టత ఉంటే ఈ మూడు విషయాల్లో గనక మేమేమి వ్యక్తిగతంగా పోరాడాలి. పదవులు ఉన్నాయో లేదో మాకు సందర్భమే లేదు. అసలు ఈ పదవులు ఇంకొకటి తీసుకుని మేము అనుకున్న పని చేస్తే మేము చాలా సంతోషించి హాయిగా ఇంట్లో పడుకుంటాం. కానీ అది కాకుండా కేవలం అధికారం కోసం వస్తే మాత్రం అప్పుడు లోక్సత్తా వారితో కలిస్తే లోక్సత్తాకి ప్రయోజనం లేదు, దేశానికి ప్రయోజనం లేదు. ఆ నిర్ణయం మా చేతుల్లో లేదు, వారి చేతుల్లో ఉంది. మేము మాకు వేరే కండిషన్ లేదు. మాకు ఫలానా అధికారం ఇవ్వమని కానీ ఇంకో డబ్బులు ఇవ్వమని ఏం కోరట్లేదు. మేము స్పష్టంగా 3 ప్రమాణాలు పెట్టాం. ఆ 3 ప్రమాణాలకి సిద్దమైతే కలిసి పనిచేద్దాం. ఎవరైనా సరే సిద్దం కాకపోతే దేశాన్ని మార్చుకోవడం కోసం అది మార్గం కానే కాదు. అధికారం మారడం కోసం మార్గం అయితే కావచ్చు, కాకపోవచ్చు. దేశాన్ని మార్చడం కోసం దీర్ఘకాలిక పోరాటం చేయవలసి. మీరు ఎప్పుడు చెప్తుంటారు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రాజకీయ పార్టీలు అనేక మార్గాలు అనుసరిస్తున్నాయి. దీంట్లో ఒక భాగమే సారా ప్యాకెట్, చీర జాకెట్తో ఓటు కొంటాం, నోట్లు వెదజల్లి అనేది. అది మీ సంస్కృతి కాదని దాన్ని బట్టే తెలుస్తుంది ఆ వ్యతిరేకత వల్ల. మరి మీరు ఒక పార్టీ నడవాలంటే సాధారణమైన విషయం కాదు, ఫండ్స్ చాలా అవసరం. ఫండ్స్ ని ఎలా గ్యాదర్ చేస్తున్నారు, వాటికి పారదర్శకత ఎలా చూపిస్తున్నారు, మీ లెక్కలు ఎలా చూపిస్తున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగారు శ్రీనివాస్ గారు. ఈవేళ ఒక వెబ్సైట్ క్లిక్ చేస్తే లోక్సత్తా పార్టీ యాన్యువల్ అకౌంట్స్ అందరికీ ప్రత్యక్షం అవుతాయి. ₹1 కూడా దీనిలో పొరపాట్లేదు. ఎవరన్నా సరే ₹1000 ఇచ్చి లోక్సత్తా పార్టీకి మాకు రసీదు ఇవ్వలేదు, మాకు ట్యాక్స్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పని భారతదేశం మొత్తంలో ఎవరన్నా ఒక్కడిని చూపెట్టండి నాకు.
అసాధ్యం. అంటే ప్రతి రూపాయికి కూడా రసీదు ఇవ్వటం విధిగా, ప్రతి 100 రూపాయలకి ట్యాక్స్ సర్టిఫికేట్ ఇస్తున్నాను నేను అంటలేదు, ఎందుకంటే 100 రూపాయలు 50 రూపాయలు వాళ్ళు ఆశించట్లా. కానీ కనీసం 1000 రూపాయలు దాటితే ట్యాక్స్ ఎగ్జంప్షన్ సర్టిఫికేట్ ఇవ్వటం. ఎందుకంటే లోక్సత్తా పోరాటం వల్లనే 2003లో ఒక చట్టం వచ్చింది. రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చినటువంటి దాతలకి 100% పన్ను మినహాయింపు వచ్చేట్టుగా ఇచ్చినటువంటి విరాళం మీద ఆ చట్టాన్ని 100% ఉపయోగిస్తున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ భారతదేశంలో లోక్సత్తా పార్టీ. వ్యక్తులు గాని కంపెనీలు గాని మేము అందరినీ కోరుతున్నాం. నిజానికి ఈవేళ ఈ దేశంలో రాజకీయం మార్చడానికి కావాల్సిన అవసరాలతో పోలిస్తే లోక్సత్తా పార్టీ కొన్ని వనరులు చాలా చాలా తక్కువ. ఒక నియోజకవర్గంలో ఈ పార్టీలు ఖర్చు పెట్టేటప్పుడు మేము మొత్తం రాష్ట్రంలో ఖర్చు పెట్టలేకపోతున్నాం. ఈవేళ లోక్సత్తా కొంత పలచగా ఎందుకు కనిపిస్తుందంటే భావజాలంలో బలం లేక కాదు, నాయకత్వంలో పటిమ లేక కాదు, దేశానికి అవసరం లేక కాదు, లేకపోతే లక్షలాది మంది హృదయాల్లో ఈ మార్పు కావాలన్న కోరిక లేక కాదు, వనరులు లేక. అందుకే అందరినీ కోరుతున్నాం, తలా ఒక 100 రూపాయలు మీరు ఒక్కొక్క ప్రతి నెల ఈ కాస్త కోస్త శక్తి ఉన్న వాళ్ళు, ఈ దేశం మారాలని కోరుకున్న వాళ్ళు నెలకు 100 రూపాయలు మీరు 1000 ఒప్పుకుంటే 1000 రూపాయలు మీరు నెలకి మీరు ఇంటర్నెట్ ద్వారా ఇవ్వచ్చు, లేకపోతే చెక్ ద్వారా ఇవ్వచ్చు, చిన్న డబ్బు స్థానికంగా అంటే క్యాష్ ద్వారా కూడా ఇవ్వచ్చు. మీకు రసీదు అంతుంది, ట్యాక్స్ సర్టిఫికేట్ అంతుంది. ఈ మొత్తం డబ్బులు కూడా ఏ రకంగా ఖర్చు పెట్టామో యాన్యువల్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళడమే కాకుండా మేము ఇంటర్నెట్ లో పెడతాం. గత సంవత్సరం పెట్టాం, ఈ సంవత్సరం రేపు ఆడిటెడ్ అకౌంట్స్ కాగానే మళ్ళీ పెట్టబోతున్నాం 2007-2008కి. 100% పారదర్శకంగా చేస్తున్నాం. ఒక్క రూపాయి కూడా ఓటు కొనడం కోసం వాడే ప్రశ్న లేదు, సారాయి పంచడం కోసం లేదు, జనాన్ని తరలించడం కోసం లేదు. కానీ నిజాయితీ గల రాజకీయం కోసం కోట్లు ఖర్చు అవుతుంది. ప్రచారం చేయాలన్నా, కార్యక్రమాలు చేపట్టాలన్నా, మరి సాహిత్యాన్ని తయారు చేయాలన్నా, ప్రకటనలు చేయాలన్నా, సమావేశాలు చేపట్టాలన్నా, కరపత్రాలు మరొకటి చేయాలన్నా ఇవన్నీ కూడా ఊళ్ళంత ఖర్చు కూడుతున్న పనులు. కాబట్టి ఆ ఖర్చుకి వెనకాడినట్టయితే నియోజకవర్గానికి 10 లక్షలు కనీసం ఖర్చు పెట్టకపోతే ఎన్నికల కోసం అని చెప్పని రాజకీయం సాధ్యం కాదు. అవతల పార్టీలు 5 కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. 10 లక్షలు పెట్టడానికి లోక్సత్తా చాలా కష్టంగా ఉంది. నిజాయితీ రాజకీయం అంత కష్టమైంది ఈ దేశంలో. అవినీతి రాజకీయం అంత తేలికైపోయింది. కాబట్టి నిజాయితీ రాజకీయాన్ని తేలిక చేయకపోతే దేశం మారదు. దానికి లక్షలాది మంది ముందుకొచ్చి దీన్ని పోషించుకోవాలి. స్వతంత్ర పోరాట కాలంలో మహాత్మా గాంధీకి కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఇండియా నిధి అని చెప్పిన ఏర్పాటు చేసి ఆయన చేతిగా డబ్బిస్తేనే స్వతంత్ర పోరాటం నడిచింది. మహాత్మా గాంధీ ఏమో ఆయన డబ్బులు తీసుకోవాలా, ఆయన కొల్లాయిగొడ్డతో రాజకీయం చేశాడు. కానీ ఆయన దగ్గర డబ్బు లేకుండా లేవు. ఈ డబ్బంతా ఆయన దగ్గర ఉంది. ఆనాడు 2 కోట్లు అంటే వాడు కొన్ని 100 కోట్లు కొన్ని 1000 కోట్లకు సమానం. కాబట్టి డబ్బు కావాలి ఖచ్చితంగా. పారదర్శకంగా ప్రతి రూపాయి సద్వినియోగం చేసే బాధ్యత లోక్సత్తా పార్టీది, లెక్కలు చెప్పే బాధ్యత లోక్సత్తా పార్టీది. దుర్వినియోగం కాకుండా కాపాడమే కాకుండా 1 రూపాయితో 100 రూపాయల పని చేసే బాధ్యత లోక్సత్తా పార్టీది. కానీ రూపాయి లేకుండా 100 రూపాయల పని బట్టి సాధ్యం కాదు. ఆ డబ్బు అవసరం పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నది. ముఖ్యంగా సదుద్దేశంతో ముందుకు పోతున్న మీకు ఎన్ఆర్ఐస్ నుంచి ఫండ్స్ అందజేయాలంటే ఎలాంటి మార్గం ద్వారా? భారతీయ పౌరులు ఎవరైనా సరే, పాశ్చాత్య అమెరికానో లేకపోతే బ్రిటన్ సిటిజన్స్ అయితే దానికి డబ్బులు వారు ఇవ్వకూడదు, మేము తీసుకోం. భారతీయ పౌరులు అయినట్టయితే ఎక్కడున్నా సరే ప్రపంచంలో వారు ఒక్కసారి loksatthapparty.com ఆ వెబ్సైట్కి వెళ్తే ఇంటర్నెట్ లో ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ కి డైరెక్ట్ గా ఏర్పాటున్నది. వారు దానిలో వారి క్రెడిట్ కార్డు ద్వారా మరో రూపం ద్వారా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదంటే చెక్ ద్వారా పంపిస్తామంటే లోక్సత్తా పార్టీ అడ్రస్ కి, మరి హైదరాబాద్ లో బ్యాండ్ లేన్, హైదరాబాద్ అడ్రస్ అందరికీ తెలుసు, అది కూడా వెబ్సైట్ లో ఉన్నది. బ్యాండ్ లేన్, హిల్ ఫోర్ట్ రోడ్, హైదరాబాద్ 4. దానికి చెక్ రూపంలో పంపించవచ్చు. దయచేసి పంపించిన వారి వివరాలు పంపించండి. వారికి మళ్ళీ రసీదు పంపించడం, ఇంటర్నెట్ లో వారికి ఎక్నాలజ్మెంట్ ఇవ్వటం, తర్వాత ట్యాక్స్ సర్టిఫికేట్లు ఇవ్వటం. భారతీయ ఇన్కమ్ మీద అనుకోండి, ఇండియన్ ఇన్కమ్ మీద అనుకోండి వారు ఇచ్చేది, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. అమెరికన్ ఇన్కమ్ మీద అనుకోండి ట్యాక్స్ ఎగ్జంప్షన్ రాదు. అమెరికన్ లా కింద కాదు ఎగ్జంప్షన్ ఉంది, భారతీయ లా కింద చట్టం కింద. కాబట్టి వెంటనే ఆ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. 1000 రూపాయలు ఇచ్చినా కూడా 500 ఇచ్చినా కూడా నేను స్వయంగా సంతకం పంపిస్తున్నాను. ఎందుకంటే వారికి ఆ విశ్వాసం కలగాలని చెప్పండి. ట్యాక్స్ సర్టిఫికేట్ వస్తుంది, ఒక రిసీట్ వెళుతుంది, నా సంతకంతో ఒక లేఖ వెళ్తుంది. దయచేసి వెంటనే ఈ రాజకీయాన్ని పోషించుకోండి. ఎందుకంటే బారాక్ ఒబామా ఈవేళ సంవత్సరం క్రితం ఎవరో ఆయన తెలియదు, ఆయన పేరు ఎవరికి తెలియదు, ఎవరు అనుకోరు ఆయన హిల్లరీ క్లింటన్ గెలుస్తాడని చెప్పని. కానీ ప్రతి నెలా కూడా ఇంతవరకు అమెరికన్ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా రేస్ చేయనన్నంత నిధులు ఆయన రేస్ చేయగలుగుతున్నాడు. నెలకు $50-55 మిలియన్. ఎట్లాగా? చాలా మేరకు చిన్న మొత్తాలు విద్యార్థులు, యువత తల ఒక $50, $50, $100 వాళ్ళ ఓపికను బట్టి నెల పంపించేస్తున్నారు. హిల్లరీ క్లింటన్, బిల్ క్లింటన్ ఆయన భార్య అని చెప్పంటే అసలు అమెరికన్ చరిత్రలో అంత డబ్బులు సేకరించిన వాళ్ళు ఇంకెవరు లేరు. హిల్లరీ క్లింటన్ ఈయనలో 3వ వంతు అయిపోయింది. చివరికి ఆవిడే అప్పు పడిపోయి $30 మిలియన్ ఈయన డబ్బడికి, బాబు నీ సహాయం లేకపోతే నేను మరి బయటపడాలని చెప్పని ఆయన డబ్బు ఇప్పించాల్సి వచ్చింది. ఆవిడ డబ్బులు అని చెప్పి అడగాల్సి వచ్చింది ఆయన. అంటే చిన్న మొత్తాలు ఎక్కువ మంది ఇది మందని పాల్పంచుకుంటే తప్ప రాజకీయం మారదు, దేశం మారదు.
కొంతమంది 10 కోట్ల 10 కోట్లు ఇచ్చి పార్టీని సొంతం చేసుకుంటామని చెప్పంటే అది పార్టీ ప్రజల ఆస్తి కాదు, కొందరు సొంత ఆస్తి అవుతుంది, కొందరు ప్రైవేట్ కంపెనీ అవుతుంది. అంచేత వేలాది మంది, లక్షల మంది దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే ముందుకు రావాలి. ఖచ్చితంగా లోక్సత్తా పార్టీకి వనరులు అవసరం, సమర్థులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు పాలు పంచుకోవటం అవసరం. ఇలాంటి ఈ రెండు కూడా మేము మళ్లీ మళ్లీ ఆశిస్తున్నాం. మంచి నాయకత్వం కావాలి, వనరులు కావాలి. ఈవేళ మన దేశంలో కావాల్సింది ఏదో రకంగా అధికారంలోకి రావడం కోసం ఆరాటపడేవాళ్లు కాదు, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేవాళ్లు కాదు, కుటుంబ రాజకీయంగా వంశపారపర్యంగా మార్చేవాళ్లు కాదు. ఈవేళ ప్రజల రాజకీయంగా కొత్త తరం కోసం కొత్త రాజకీయం రావాలి, ప్రజల్ని ప్రభువుల్ని చేయాలి. ఆ రాజకీయంలో సమర్థులు, నిజాయితీపరులు, దేశాన్ని ప్రేమించేవాళ్లు తమ జీవితాలను తాము చూసుకుంటూనే మంది హితం కోసం పాలు పంచుకోవాలి. ఆ రాజకీయాన్ని మనమే పోషించుకోవాలి. అందుకే ముందుకు రండి. ఆలోచనాపరులు, విజ్ఞులు, ఆసక్తి ఉన్నవాళ్లు, దేశంలో మార్పును కోరేవాళ్లు, దేశాన్ని ప్రేమించేవాళ్లు ముందుకు రండి. ఈ పార్టీని, లోక్సత్తా పార్టీని మీ సొంతం చేసుకోండి. ఈ పార్టీలో భాగస్వాములు కండి. మీ చేతనైనంత మీ జేబులోంచి డబ్బులు ఇవ్వండి, పార్టీ కార్యక్రమాల కోసం పోషించుకోండి. ప్రతి రూపాయికి, విరాళాలకి మీకు రసీదు అందుతుంది. మీరు కట్టినటువంటి ప్రతి చందాకి పన్ను రాయితీ ఉంటుంది, 100% పన్ను రాయితీ ఉంటుంది. కొత్త రాజకీయాన్ని కొత్త తరం కోసం మీరంతా తీసుకురండి, అందులో పాలు పంచుకోండి. ఖుషీగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి డాట్ కామ్